నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు ఈ రోజు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అలాగే అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే గురుగారు. మహాదేవ. గురు మార్పు అనేది చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరికైనా కూడా జాతకంలో చాలా అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఉంటారు అవును. మీరు. సో గురుబలం ఉంటే అంతా బాగుంటుంది అని. ఖచ్చితంగా. ఇప్పుడైతే జూన్ 1వ తేదీన అనుకుంటాను గురు మార్పు అనేది జరుగుతుంది అని అవును. అన్నారు. సో అసలు అంటే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎవరికి ఎక్కువగా ఇది మంచి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గురువు యొక్క మార్పు అనేది సుమారుగా మనకు 4 to 5 మంత్స్ దాని రిజల్ట్ ఉంటుంది. ఉమ్, ఈ గురువు యొక్క మార్పు వచ్చే ముందే ఒక 1 మంత్ నుండే దీని రిజల్ట్ మొదలవుతుంది. ఇప్పుడు మనము ఇంటి నుండి బయలుదేరాము. ఎక్కడికి చేరుకోవాలి? ఆఫీస్కి చేరుకోవాలి. ఉమ్, సో ఇంటి నుండి బయలుదేరాము అనేది ఎంత సత్యమో, ఆఫీసుకు చేరుకోలేదు ఇంకా అనేది నిజం ఇక్కడ. సో ఎక్కడున్నాడు మన మనిషి? మధ్యలో ఉన్నాడు. సో ఆన్ ది వేలో ఉన్నాడు. గురువు ఆన్ ది వే అన్నట్టు. ఇప్పుడు ఉమ్, ఈ ఆన్ ది వేలో కూడా కొన్ని వర్క్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. లాగిన్ అవ్వడం కావచ్చును ల్యాప్టాప్ లో, Hmm. లేదా ఇంకేదైనా. అదే విధంగా ఈ యొక్క తమిళనాడులో రిజల్ట్ ఇచ్చేసిండు ఉమ్, విజయ్కి, అంతే. అవును. నిజమే. సో అదొకటి. రెండవ విషయం ఏమిటి అంటే, మరీ ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేది, అంటే కరెక్ట్ గా తను 2026 జూన్ 1వ తారీఖు రాత్రి 10:30 కల్లా మిథునం నుండి ఉమ్, కర్కాటకంలోకి అడుగు పెడతాడు. ఇక్కడ ఉంటాడు ఇక. ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక ముఖ్యంగా ద్వాదశ రాశులలో మరి మొట్టమొదటిది మేషరాశి. ఉమ్, ఈ మేషరాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, ఈఎన్టీ సమస్యలు, గొంతు, అదేవిధంగా చెవి, ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇనుము సంబంధిత వస్తువులు కొనాలి అని కానీ, ఉమ్, కొంత లోన్ సెక్టార్ వైపుగా వెళ్ళాలి అని కానీ, సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది అనేటువంటి వార్తలు కావచ్చును. ఇలాంటివి కొన్ని మనకు ఉండే పరిస్థితి ఉంటుంది. ఒక ఇల్లు తీసుకుంటున్నాం, మనపై ఒక కారు ఉంది. ఈ కారు లోన్ ఉండడం ద్వారా హౌసింగ్ లోన్ ఎక్కువ వస్తలేదు అని చెప్పి ఈ కారును తీసేసి మన పేరు మీద నుండి మరలా లోన్ కు అప్లై చేస్తే ఎక్కువ ఇగో ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు. ఉమ్, ఒక ప్రాపర్టీ తీసుకోవాలని కానీ, లేదా ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ ఆలోచనలలో బాగా ఉంటుంది. ఉమ్, సో ఇది సరైన సమయం కాదు. బీ కేర్ఫుల్. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అనేది ఉమ్, తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ముందుగా ఇక్కడ ఏ అక్షరము, ఎల్ అక్షరము వారు జాగ్రత్తగా ఉండండి. ఉమ్, అశోకు, అనిలు, అనిత, ఓకే. లక్ష్మణు, లవను, లక్ష్మి, ఈ పేర్లు కలిగిన వారు బీ కేర్ఫుల్. ఉమ్, ఇక వీరికి ఆల్రెడీ గత 10 నెలల నుండి వ్యవస్థ బాగా లేదు. ఉమ్, ఇక మరీ ముఖ్యంగా నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. బీ కేర్ఫుల్. గత 8 నెలల నుండి మీకు కూడా బాగా లేదు. 2025 ఆగస్టు నుండి వ్యవస్థ బాగా లేదు. వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు మొదలైన వారు, ఉమ్, వినయ్, వంశీ, వరుణ్, ఇలా పేర్లతో మొదలైనటువంటి వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఉమ్, గడిచిన సందర్భాలు ఏమీ బాగా లేవు వాస్తవానికి కూడా. సో ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తండ్రినో తల్లినో కోల్పోయేటువంటి పరిణామాలు, పరిస్థితులు, అదే విధంగా లైక్ ఏమైనా మానసిక క్షోభ, మానసిక బాధ ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి. ఉమ్, అదే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక అదృష్టమైన విషయం ఏమిటి అంటే, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలవడము, వారితో కలిసి ఉండడము, కొన్ని రోజులు ట్రావెల్ చేయడము, వారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో వీరికి కొంత నష్టం వాటిల్లడము, ఇలాంటివి ఏవైనా జరిగే ప్రమాదాలు, పెను ప్రమాదాలు అయితే ఉన్నవి. ఉమ్, జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు. ఎందుకంటే కొన్ని ఆ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని విషయాలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉండబోతూ ఉన్నవి. సో ఇదొకటి జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఉమ్, ముఖ్యంగా మీరు చెప్పింది వాక్షరం చాలా వాక్షరం. ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ వ్యక్తిగత జాతకం వేరు, ఉమ్, జన్మనామం వేరు, వ్యక్తిగత జాతకం వేరు. అవును. వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే తమిళనాడులో విజయ్ గారిది ఎక్సలెంట్ గా యోగం ఉన్నది వ్యక్తిగత జాతక రీత్యా. సో ఇక్కడ ఏలినాటి శని అంటే మనకు యోగాన్ని తెచ్చిపెడుతుంది, బాధను తెచ్చిపెడుతుంది. ఉమ్, సో ఆయనకు యోగాన్ని తెచ్చిపెట్టింది. అందులో అందరికీ యోగానే తెచ్చిపెడుతుంది. కానీ దీని వల్ల
వారికి ఏర్పడేటువంటి పరిణామాలు గాని, వారు ఎదుర్కొనేటువంటి సవాళ్లు గాని, ఇది అంతా ఇంత కాదు. రేపటి కాలంలో ఒక 1.5 year బాగుంటుంది ఈ ప్రభుత్వం తమిళనాడులో. దీని తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇక మరొక విషయం ఏమిటి అంటే నెక్స్ట్ ఈ వృషభ రాశి వారు తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి వారికి సుమారుగా కూడా 2021 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు దాకా వ్యవస్థ బాగా లేదు. కా, కి, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి. సో ఇప్పుడు 2025లో కొంత వెయిట్ పెరిగారు, బరువు పెరిగారు. అదే విధంగా ఈగో ఫీలింగ్ పెరిగింది. అదే విధంగా కొత్త కొత్త అవకాశాలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున లాసులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నవి. సో స్థిరాస్తులు కలిసి వచ్చేటువంటి సందర్భము, స్థిరాస్తులు కొన్ని మనకు రాబోతూ ఉన్నవి, కమింగ్ సూన్ లో అన్నట్టుగా ఉన్నది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. సో తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి కర్కాటక రాశి వారికి సంబంధించి మరి మీకు ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల రాబోయే 6 నెలలు కూడా వెయిట్ పెరగడం కావచ్చును. అదే విధంగా షుగర్ రిలేటెడ్, బీపీ రిలేటెడ్ కొంత ఇష్యూస్ రావడము, అదే విధంగా కొంతమేర వివాహం కాని వారికి వివాహం జరగడాలు, సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి సందర్భాలు, అనుకోని సందర్భాలలో కొన్ని మన ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఈ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళడం కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటివి ఉన్నవి. భార్యాభర్తలలో కొంత అనుమానం ఏర్పడడం కానీ, కొంత గొడవలు ఏర్పడడం కానీ, సొంత ఇంటి కళ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం కావచ్చును. ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం గాని, ఆ పిల్లలకు సంతానం గాని, ఏదైనా ఒక శుభవార్త మాత్రం వినబోతున్నారు, శుభకార్యాలు చేయబోతున్నారు. ఈ రాబోయే 5-6 నెలలలో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పడం జరుగుతున్నది. కర్కాటక రాశి వారికి ఓవరాల్ గా ఈ యొక్క గురువు అనేటువంటి గ్రహము వలన కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది అయితే పెరగబోతూ ఉన్నది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట గానీ ఎవ్రీథింగ్ ఎక్కడైనా కూడా ఓపికగా ఉండడం చాలా అవసరం. ఓకే, మొత్తానికి ఇప్పుడు 4 రాశుల గురించి అయితే మీరు చెప్పారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో తర్వాత వీడియోలోనైతే మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా.